అది అయిపోయింది. మీరే చూసుకొని ఆలోచన చేసి తెలంగాణలో ఉండాలంటే ఆ రకంగా ప్రయత్నం చేయాలి. రాబోయే తరము మేము కూడా వారి మార్గంలో మేము నడుస్తాము. మరి ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు ఇన్ఛార్జ్ అసలపూర్ మెట్టు ఏసీ నాయకులు వాళ్ళు మాట్లాడారు. జై తెలంగాణ. గతంలో టీఆర్ఎస్ నుంచి టీవీఆర్ ఎంపీటీసీ అత్యధిక మెజార్టీతో గెలిచి సర్దార్ పాపన్న సినిమాకు ఆయన చేయడం జరిగింది. అయితే ఆ సర్దార్ పాపన్న సినిమా తీసిన తర్వాత ఆయనకు జరిగిన అన్యాయాన్ని సహించుకోలేక మన తెలంగాణకు మన తెలంగాణ సినీ ఛాంబర్కు ఎన్నో ఒడిదుడుకులు అబ్దుల్లాపూర్పేట గ్రామంలో కాబట్టి భాగంగా ఇలా వరంగల్లో కూడా సినిమా ఇండస్ట్రీని అడ్డుకున్నాము. మరి కరీంనగర్లో కూడా మేము కార్యక్రమాలు చేసినాము. మరి సిద్దిపేటలో కూడా చేసినాము. మరి దాదాపు 25 కార్యక్రమాలు ఒక నెల లోపల మేము చేయడం జరిగింది. ఈనాడు బొగ్గుగాని కార్మికులు అయితేంది, ఈనాడు ఎండోమెంట్ వర్కర్స్ అయితే ఉంది, విద్యుత్ వర్కర్స్ అయితే ఉంది, ఆర్టీసీ వర్కర్స్ అయితే ఉంది, సకల జనుల సమ్మెలో ప్రతి రిక్షా కార్మికుడు కూడా ఇవాళ బంద్ చేసి దసరా పండుగకు కూడా జీతాలు లేకుండా బోనసులు లేకుండా మరి 650 మంది చనిపోయి గత 69 నుంచి ఎంతో పోరాటం చేస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులు అనుకోండి సినిమా ఇండస్ట్రీ వాళ్లకు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 100 సినిమాల పేరు మీద మన హీరోలకు ఆంధ్ర హీరోలకు 1000 కోట్లు పోతే తెలంగాణ ఆర్టిస్టులకు ఒక రోజుకు 1000-2000 రూపాయలు అంటే 1% కూడా రావడం లేదు. ఆంధ్ర సినిమా